ఫ్రెండ్స్ 15 lakh రికవరీ ఇన్ 1500 days విత్ ద 15 క్యాపిటల్ ఈజ్ అంటే సెకండ్ డే. సో మనం కొత్త సిరీస్ ఛాలెంజ్ తీసుకున్నాము. సో మనము డైలీ 15,000 క్యాపిటల్ తోటే చేద్దాము. 1-2 లాట్స్ తోటే 1,000-1,500 వస్తే ఆ రోజుకి ట్రేడ్ ఆఫ్ చేసుకుందాము. సో గ్యాంబ్లింగ్ ట్రేడ్ కంటే మెయిన్ కాన్సెప్చువల్గా ఎంట్రీ ఎగ్జిట్స్ చేసుకుంటూ సైకలాజికల్ మైండ్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మెయిన్ టార్గెట్ చేసుకుందాము. సో ఓవరాల్గా మైండ్ డెవలప్మెంట్ కోసం ప్రతిరోజు మనము సెటప్ వస్తేనే తీసుకుందాం లాజికల్ ఎంట్రీగా. సో మైండ్ సెట్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్లోగా ప్రాక్టీస్ని బట్టి వస్తుంది. మనం 1-2 లాట్స్ తోటి మనం ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. సో ఆ మైండ్ సెట్ డెవలప్మెంట్ అనేది రావడం వల్ల మనం ఎప్పుడు లాసెస్ కట్ చేయాలి, ఎప్పుడు ప్రాఫిట్స్ తీసుకోవాలనేది మనకి వస్తుంది. సో ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది రావాలి అని అంటే క్వాంటిటీ పొజిషన్ సైజింగ్ అనేది తక్కువగా ఉండాలి. సో అదేవిధంగా స్మాల్ టార్గెట్స్ అండ్ స్మాల్ ప్రాఫిట్స్ తీసుకుంటూ స్టాప్ లాస్ అనేది దాని మీదనే మెయిన్ ఫోకస్ పెట్టాలి. సో మనం చిన్న స్మాల్ క్యాపిటల్ అనేది తీసుకున్నాము. సో మైండ్ సెట్ డెవలప్మెంట్ కావాలంటే సో స్మాల్ క్యాపిటల్ తోటి కన్సిస్టెన్సీ అనేది స్లోగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. వన్స్ కాన్ఫిడెన్స్ వచ్చింది అని అనుకుంటే మనం క్వాంటిటీ 1-2 లాట్స్ మోర్గా ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేద్దాము. సో అప్పటిదాకా మనమైతే 1-2 లాట్స్ తోటే మనం 1 month దాకా మనం ట్రై చేద్దాము. సో అదేవిధంగా ఒకవేళ పొరపాటున మనం 50% డ్రా డౌన్ అయింది అనుకో, బిగ్ లాస్ కానీ ట్రాపింగ్ అవ్వడం 15,000లో 7,000 అట్లా వచ్చిందంటే మనం కొంత బ్రేక్ తీసుకుందాము సైకలాజికల్గా మళ్ళీ స్టేబుల్ మైండ్ సెట్ని తీసుకురావడానికి. సో అదేవిధంగా ఫోకస్ ఆన్ డూ నథింగ్, ఏం చేయకుండా ఉండడానికి, స్టేబుల్గా ఉండడానికి. సో ఓవరాల్గా ఏంటంటే మనం 1500 days ప్రాక్టీస్ చేద్దామని సైకలాజికల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రో ట్రేడర్ కావడానికి అనుకుంటున్నాము. సో ఫిక్స్డ్ లాస్ని అనేది మనం యాక్సెప్ట్ చేయడం అనేది చేద్దాము. సో ప్రతిరోజు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని, ఇవి మైండ్ సెట్ డెవలప్మెంట్ కోసం మనం ప్రతిరోజు చదువుకుంటూ ఉందాము. సో అది ఫ్రెండ్స్, మనం మన ఛాలెంజ్ని అయితే ట్రై చేద్దాము. సో ఈ ప్రాఫిట్ ఎలా వచ్చిందనేది మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు 180 day ఛాలెంజ్ అయితే తీసుకున్నాము. సో అందులో చాలా మిస్టేక్స్ చేశాము. మెయిన్ ఎక్కడ అంటే పొజిషన్ సైజింగ్ ప్లస్ గ్యాంబ్లింగ్ ట్రేడ్స్ జరిగేవి అప్పుడప్పుడు. సో ప్రాపర్ లాజికల్ ఎంట్రీస్ ఎగ్జిట్స్ దగ్గర కరెక్షన్ లేకపోవటము, అలాగే లాస్ వస్తున్నప్పుడు ఎగ్జిట్ కాకుండా అలాగే హోల్డ్ చేయటము, దాన్ని యావరేజ్ చేయటము, ఇలా చిన్న చిన్న ప్రాఫిట్స్ చేసాము. దానివల్ల లాస్ వచ్చి ఆ ఛాలెంజ్ చాలా వరకు మనం ఫెయిల్ అయిపోయాము. కానీ ఆ ఛాలెంజ్ ద్వారాగా 180 days ఛాలెంజ్ ద్వారాగా చాలా లెసన్స్ నేర్చుకున్నాము. జర్నల్ ఎలా రాయాలనేది, తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఈ 3 monthsలో ఎలా కోపప్ అవ్వాలి, ఎంట్రీ లెవెల్స్ని ఎలా షార్ప్ చేసుకోవాలనే దాన్ని మెయిన్ ఇక్కడ ఈ 1500 days 15 lakhs ఛాలెంజ్ 15,000 తోటి స్లోగా స్టార్ట్ చేస్తున్నాము. సో 1-2 లాట్స్ తోటే మ్యాక్సిమం మనం సిరీస్ స్టార్ట్ చేస్తాము. స్లోగా, మనకి చాలా టైము, అంత కంగారు ఏం లేదు. మ్యాక్సిమం మనం రూల్స్ పాటిస్తూ మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఈ ఛాలెంజ్ని మీరు కూడా వాచ్ చేస్తారని చూస్తున్నాను. సో లెట్స్ వాచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు 7:20 అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు 7:20 అవుతుంది. న్యాచురల్ గ్యాస్ ఒక క్రూడ్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను. సో దానికంటే ముందు మనకు మార్నింగ్ చిన్న స్కాల్పింగ్ చేశాను. సో 2,994 మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ అదే న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ ఏ లాజిక్తో తీసుకున్నాను అనేది, సో ఇక్కడ మనకి ఇది ఒక ఛానల్లో ఉంది. సో ఈ ఛానల్ నుండి మనకి డౌన్ సైడ్ వస్తుంది. సో ఆ లాజిక్ తోటి నేను డౌన్ సైడ్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ మనకైతే ఇది క్రూడ్ న్యాచురల్ గ్యాస్ది 312 అయితే స్టాప్ లాస్ అయితే పెట్టాము. స్టాప్ లాస్ ఆల్రెడీ ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఆర్డర్ పెట్టాము. చూద్దాము మనకి ప్రాఫిట్. సో 500. సో ఇక్కడ క్లియర్గా. సో మనం ఇప్పుడు స్టాప్ లాస్ని ట్రయల్ చేద్దాము. సో ట్రయల్ చేద్దాం మనం స్టాప్ లాస్ని. సో అదేవిధంగా సో ఫ్రెండ్స్, మన లాజిక్ అయితే వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఛానల్లో మనకి డౌన్ సైడ్ అయితే వస్తుంది. సో దానివల్ల మనకైతే ప్రాఫిట్ అయితే కనపడుతుంది ఈ డౌన్ ఛానల్. సో యాజ్ డీజ్గా. సో ఇదొకటి. సో మనకైతే క్లియర్గా
మనం అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెడదాము. సో షార్ప్గా పైకి అయితే సో దాని ప్లాట్ఫామ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ లాజిక్ అయితే ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో షార్ప్గా ఈ ఏరియా దాకా వచ్చింది. ఇక్కడ సపోర్ట్ దగ్గర ఉంది. సో ఆల్రెడీ 1300 ప్రాఫిట్ అవుతుంది. సో మనకైతే లాజిక్గా ఎంటర్ అయ్యాము. సో ఓవరాల్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే మనకు 1200 ఇక్కడ ప్రాఫిట్ ఉంది. న్యాచురల్ గ్యాస్ది 1200. సో 4200 విత్ ద 1 లాట్. అండ్ మనము ఓన్లీ 15,000 క్యాపిటల్ యాడ్ చేసాము. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ. లెట్స్ స్మాల్ ప్రాఫిట్స్ తోటి మనం ఇది ఒక సిరీస్ లాగా మనం క్యాచప్ చేద్దాము. ఈ ఇంకా కొద్దిగా బ్రేక్ అయింది అనుకో మనకి మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఈ ఛానల్లో సో మనకు ఆల్రెడీ 1562 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో ఇది ఓన్లీ సింగిల్ ట్రేడ్ అయితే చేద్దాము. తర్వాత నో మోర్ ట్రేడ్స్. సో 4700 మనకి ప్రాఫిట్ 1700 వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి 1700 ప్రాఫిట్ అవుతుంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెడదాము. సో ఇక్కడ మనకి స్టాప్ లాస్ అయితే ట్రైల్ చేద్దాము. ఇంకా కొద్ది పైకి అయితే ఈ చిన్న కొద్దిగా మనకైతే ఈ వీక్ దాకా వస్తే మనకి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి బెటర్ ఉంటుంది. సో చూద్దాము. సో ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగానే ఇంకా కొద్దిగా ఫాల్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మనమైతే ట్రైలింగ్ స్టాప్లో అయితే ప్రాఫిట్ని ట్రైల్ చేస్తూ వస్తున్నాము. సో షార్ప్గా మంచి ఎంట్రీ తీసుకున్నాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇంకా కొద్దిగా చిన్న ఫాల్ వస్తే మనకి మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా మనకి ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు సో 5,000. సో మనకు అసలు ఓన్లీ 1 లాట్ తోటి సో మనకి 2,000 న్యాచురల్ గ్యాస్లో ఉంది. ఓవరాల్గా 5,000. సో లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, న్యూ ఛాలెంజ్ మీకు ఫాలో అవుతారనుకుంటున్నాను. సో మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో మ్యాక్సిమం మనం చిన్న చిన్న ప్రాఫిట్స్ తోటే మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్.